डायरेक्ट ऑफिस को आया, बीच में कार में अपने गोदाम से भर लेके आया। सिलेंडर कहाँ से लाए? हाँ 3 किलो कम कहाँ होगा? हाँ पूरा गोदाम में से ऐसे आया। आगरा अरे तुम लोग नक्को गोदाम में से डिपार्टमेंट वाला नहीं आना। आगरा गोदाम में से गाड़ी भर लेके आया ना, गोदाम में से ऐसे लेके आया, नहीं तो बीच में कहाँ जा गया था? మాట్లాడతాడు అట్లా बीच में काम ही नहीं जा। हाँ अच्छी बात है। पुलिस क्या बोल रहे? देखो गाड़ी पकड़ देगी क्या बोला था? छोटा सिलेंडर में बातें सब गलती हो गई साहब बोल के नहीं बोला था। छोटा सिलेंडर में तो बोला ना गलती होता है उनके हाथ भी जोड़ा था। अभी बात बोला सभी लोग के सामने बोला నిమిషమని చెప్పిండు మాట మాస్తుంది భయ్యా మేము ఇప్పుడు ఈ సిలిండర్ ఎంత వెయిట్ ఉందో చేసినాం ప్రతి ఒక్క సిలిండర్ చేసినాం 3 కిలోలు తక్కువ అన్ని చెక్ చేసినాం వీడియోలో కూడా తీసినాం మేడం వచ్చింది మేడం వచ్చింది अरे वेइंग मशीन जिसको अरे गाड़ी में वेइंग मशीन कोई फोटो को नहीं ఇది కూడా చెక్ చేయండి మేడం. ఇది కూడా చూడండి అంతా ఉందా? కొద్దిగా జరగండి ప్లీజ్ బాబు కొద్దిగా జరగండి వేరే ఎవరికైతే వచ్చారు కేసు మీద సూపర్ మేడంతో కాంటాక్ట్ లో 28 గ్రాస్ ఫెడ్ 30 2 kg తక్కువ ఉంది వీడియో నికాలనా అరే బాబు జరా 27 30 ఉండాలి 27 ఓపెన్ करिए पहले हिंदी अरे भाई सेंटर निकालो निकाल ये निकाल देख के निकाल रहे हैं एकदम साइड है 27 3 kg మేడం మేడం కూడా 3 kg ఇది మన భాగ్యనా అది అక్షర మేడం అక్షర చికెన్ కాలనీ చికెన్ సార్ వచ్చింది మేడం సార్ వచ్చారా ఉన్నారా ఉంటారు పెట్టాలండి మా చేత పట్టుకోనా कौन सा एजेंसी है तुम्हारा? भाग्यनगर कितने किलो रहना गैस में? 30 तो कितना आ रहा गैस में? 18 हाँ 18 क्या मालूम कितना कम आ रहा उसमें गैस? 2 हाँ 2 किलो कई को हाँ अभी बोला करते ना तू कौन खाली कर रहा है उसमें से? चेक किया वजन किया तो कम आ रहा। हाँ तो तुम्हारे एजेंसी वाले को बोले तो बोले हाँ हाँ तो क्या बोला? आ रहे बोल के बोले इतना कम करने का तुम लोग कम कर रहे बोल के बोल रहे थे ना एजेंसी वाले क्या मालूम? हाँ ड्राइवर तुम ही लेके नहीं हाँ लेके तुम आए हाँ फिर तुम कैसा चेक करके कैसा ले लेके तो फिर हाँ क्या से चेक नहीं किया? नहीं कैसे लेके हाँ कब से चल रहा है इसको? कब से चल रहा है सब? चेक नहीं किया मैं अभी किया चेक चेक करे तो कितने आना कितना आया आप एक्चुअली कितना आना 13 अच्छा जोर से बोल बेटा 13 कितना आ रहा आप 2 kg कम आ रहा 2 किलो कम आ रहा तो इसमें किसका है हाथ गैस एजेंसी वालों का है या तुम लोगों का है
क्या मालूम है लेके आया हाँ बेटा चेक नहीं किया था उस टाइम అన్న ఓనర్ వచ్చింది ఆల్రెడీ పొద్దుగల చెప్పండి అది మన సిలిండర్ డెలివరీ బాయ్ రాజస్థాన్ వాళ్ళు మనం సప్లై క్యాన్ పంపిస్తే వాడు ఏం చేశాడంటే మిస్యూజ్ చేసి ఎక్కడనో గ్యాస్ తగ్గించేసి మనం తీసుకొచ్చేసి ఇక్కడ గ్యాస్ కస్టమర్కు తక్కువ వేసి చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకు కంప్లైంట్ వచ్చిందా? రాలేదు, ఈ రోజు కంప్లైంట్ వస్తే నేను ఇమీడియట్ వచ్చాను. అంటే గత 6 నెలల నుంచి ఇదే జరుగుతుందనేది అక్కడ స్థానికులు చెప్తున్నారు. కస్టమర్ ఇప్పుడు కాల్ చేస్తేనే వచ్చాం, మాకు ఎప్పుడు కాల్ చేసినా మేము వస్తాం. అంటే మీ గ్యాస్ ఏజెన్సీ ద్వారానే ఇంత తక్కువ అవుతుందనేది ఫస్ట్ మీ అబ్బాయి చెప్పారు. మేము వేరే ఆటో తెప్పించాము, ఆ ఆటోలో వాళ్ళు చెక్ చేశారు మన వాళ్ళు కూడా. మా డెలివరీ బాయ్ కూడా చెప్పాడు ఏమనంటే నేనే మిస్యూజ్ చేశానని చెప్తున్నాను. అంటే ఇలాంటి వాళ్ళని మీరు పెట్టుకోవడం వల్ల మీకు బ్యాక్ టైం వస్తుంది కదా? తెలియదు కదా, అంటే కస్టమర్ చెప్పేదాకా మాకు తెలియదు. దాంతో మేము దీని పైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు వాడిని అంటే డెలివరీ బాయ్ని పోలీస్ కేసు చేసి కంప్లైంట్ చేస్తాం. అంటే మీ ఏజెన్సీ పేరేంటి? భాగ్యనగర్ గ్యాస్. నంబర్ పెడతారు. అంబాపేట ప్రేమనగర్లో నా నివాసం. గత ఈ 2-3 నెలలతో మేము సిలిండర్ డెలివరీ తీసుకున్నప్పుడల్లా 3 kgs సిలిండర్లో తక్కువ వస్తుంది. సీల్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది సీల్. మళ్ళీ లాస్ట్ టైం 3 days కింద కూడా ఒకటి డెలివరీ ఇచ్చారు. అయితే నేను మళ్ళీ డౌట్ వచ్చేసి మళ్ళీ చెక్ చేసేవాక అందులో కూడా 3 kgs ఉన్నది. ఇవాళ మార్నింగ్ మా ఏవేళ ఈ వెహికల్ కాగానే వెహికల్ పట్టుకొని ప్రతి సిలిండర్ చెక్ చేస్తే ప్రతి సిలిండర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్ 2.5 to 3 kgs తక్కువ ఉన్నదండి. భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్లస్ అక్షర ఏజెన్సీ కూడా ఈ 2 బండ్లు పట్టుకున్నాం. అక్షర ఏజెన్సీలో కూడా 3 కిలోలు తక్కువ ఉంది, భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీలో కూడా 3 కిలోలు తక్కువ ఉంది. వీళ్ళు ఏం మళ్ళీ గట్టిగా మేము అడిగే బాబు చిన్న సిలిండర్లో ఫీడ్ చేసి మళ్ళీ సీల్ అట్లనే పెట్టేసి మేము సప్లై చేస్తున్నాం అనేసి గట్టిగా అడిగే వాళ్ళు వాళ్ళు. అంటే ఇందులో డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ వచ్చి చేసేయమంటాడు, మా అస్సం ఏం లేదండి, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు మాకు తెలియదు అనేసి. మేమేమంటున్నాం అంటే మీకు మీ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కన్జ్యూమర్కు తక్కువ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ ఉంటుందా, ఈ డ్రైవర్లు ఉంటుందా? ఏజెన్సీ ఉండాలి కదా. అయితే మేము ఏజెన్సీ పైన కానీ ఈ డ్రైవర్ల పైన కానీ సేల్స్ మెన్ పైన కానీ అందరిపైన కేసు బుక్ చేయాలనేసి కోరుకుంటున్నాం. కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చినామండి, 100 డైల్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు, బిజినెస్ కూడా ఇచ్చినాము, సివిల్ సప్లైకి కంప్లైంట్ ఇచ్చినాము, సివిల్ సప్లై వచ్చి బిజినెస్ వాళ్ళు కూడా వస్తుంది. చెక్ చేయించారా మళ్ళీ గ్యాస్? చేసినాము, వీడియోస్ కూడా తీసినాము సార్, వీడియోస్ కూడా ఉన్నాయి మా కాడ. ప్రజెంట్లీ ఇప్పుడు కూడా మీరు చెక్ చేస్తాండి చేయండి. 3 kgs ఈచ్ సిలిండర్లో 3 kgs తక్కువ, ప్రతి సిలిండర్లో 3 kgs తక్కువ. మా ఇంట్లో 3 సిలిండర్లు అయినాయి, 3 సార్లు నేను చెక్ చేస్తే 3 కిలోలు తక్కువ వచ్చింది. మీకు ఎలా డౌట్ వచ్చిందండి? నేను ప్రతిసారి మా బయట ఉంటుంది, నేను లోపలికి తీసుకోవాలి. కిచెన్ సిలిండర్కి వచ్చేసి బిల్ వచ్చేసి 955. అయితే వీళ్ళు ఇంకా డిమాండ్ ఏంది 1000 ఇవ్వాలి. వీళ్ళు సరే వాళ్ళు మోసుకొని వస్తారు అనేసి అట్లా కూడా ఇస్తున్నాం, 1000 రూపీస్ ఇస్తున్నాం. ఇచ్చినాక కూడా మళ్ళీ 3 కిలోలు మోసం చేస్తున్నాం.